అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఓ ప్రవక్త, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము. అల్లాహ్ నీ పూర్వపు పొరపాట్లను, భావికాలపు పొరపాట్లను మన్నించాలని, నీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయాలని, నీకు రుజుమార్గం చూపాలని, నీకు గొప్ప సహాయం చేయాలని. ఆయనే విశ్వాసుల హృదయాలపై సకీనత్, శాంతి సంతృప్తులను అవతరింపజేశాడు. తమ విశ్వాసానికి వారు అదనంగా మరొక విశ్వాసాన్ని కలుపుకోవాలని. భూమిలోని, ఆకాశాలలోని సైన్యాలన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన జ్ఞాని మరియు వివేకి. ఆయన ఇలా ఎందుకు చేశాడంటే, విశ్వాసులైన పురుషులు, స్త్రీలు శాశ్వతంగా ఉండేటందుకు ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేయాలని, వారి పాపాలను వారి నుండి దూరం చేయాలని. అల్లాహ్ దృష్టిలో ఇది గొప్ప విజయం. అల్లాహ్ విషయంలో కుశంకలు గల కపటులైన పురుషులను, స్త్రీలను మరియు బహుదైవోపాసకులైన పురుషులను, స్త్రీలను శిక్షించాలని. చెడుల వలయంలోకి స్వయంగా వారే వచ్చిపడ్డారు. అల్లాహ్ ఆగ్రహం వారిపై పడిరది. ఆయన వారిని శపించాడు, వారికై నరకాన్ని సిద్ధం చేశాడు. అది మహాచెడ్డ నివాసం. భూమి ఆకాశాలలోని సైన్యాలు అన్నీ అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయి. ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడును. ప్రవక్త, మేము నిన్ను సాక్షి, షాహిద్ గాను, శుభవార్త అందజేసేవాని గాను, హెచ్చరిక చేసేవానిగాను చేసి పంపాము. ఎందుకంటే, ప్రజలారా, మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించాలని, ప్రవక్తకు సహకరించాలని, అతనిని గౌరవించాలని, ఉదయం సాయంత్రం అల్లాహ్ను స్తుతించాలని. ప్రవక్త, నీతో విధేయతా ప్రమాణం చేసినవారు నిజానికి అల్లాహ్తో విధేయతా ప్రమాణం చేశారు. వారి చేతులపై అల్లాహ్ హస్తం ఉన్నది. ఇప్పుడిక ఎవడు ఈ ప్రమాణాన్ని భంగపరుస్తాడో, అతడి ప్రమాణభంగం వల్ల కలిగే కీడు స్వయంగా అతడినే చుట్టుకుంటుంది. ఎవడు తాను అల్లాహ్తో చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటాడో, అతనికి అల్లాహ్ త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. ప్రవక్త, పల్లెటూరి అరబ్బులలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ వద్దకు వచ్చి తప్పకుండా ఇలా అంటారు: మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలను గురించిన చింతన మాకు తీరిక లేకుండా చేశాయి. మీరు మాకై క్షమాభిక్ష ప్రార్థన చేయండి. వారు తమ మనస్సులలో లేని విషయాలను తమ నోటితో అంటారు. వారితో ఇలా అను: మంచిది, అలాగైతే అల్లాహ్ మీకు ఏదైనా నష్టాన్ని కలుగజేయదలిస్తే లేదా ఏదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే, అల్లాహ్ యొక్క ఈ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికైనా కాస్తైనా ఉందా? మీ కర్మలను గురించి అల్లాహ్కే బాగా తెలుసు. కానీ అసలు విషయానికి మీరు చెప్పేది కాదు. కానీ ప్రవక్త మరియు విశ్వాసులు తమ ఇంటి వారి వద్దకు తిరిగి రానేరారు అని మీరు భావించారు. ఈ ఆలోచన మీ మనస్సులకు బాగా నచ్చింది. మీరు చాలా చెడ్డగా అనుమానించారు. మీరు చాలా చెడ్డ ఆంతర్యం కలవారు. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను విశ్వసించని అవిశ్వాసుల కొరకు మేము భగభగమండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. భూమి ఆకాశాల సామ్రాజ్యాధిపత్యానికి యజమాని అల్లాహే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. నీవు విజయధనాన్ని పొందటానికి వెళ్ళేటప్పుడు, వెనుక ఉండి పోయినవారు నీతో, మమ్మల్ని కూడా మీ వెంట రానీయండి అని తప్పకుండా అంటారు. వారు అల్లాహ్ ఉత్తరువును మార్చగోరుతున్నారు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు: మీరు మాతో రావటానికి ఎంతమాత్రం వీలులేదు. అల్లాహ్ ఈ విషయాన్ని ముందే చెప్పేశాడు. వారు, అది కాదు, మీరు మేమంటే అసూయ పడుతున్నారు అని అంటారు. అసలు ఇక్కడ విషయానికి అసూయకు సంబంధించింది కాదు. కాని వారు సరియున మాటను చాలా తక్కువగానే అర్థం చేసుకుంటారు. వెనుక ఉండిపోయిన ఈ గ్రామీణ అరబ్బులతో ఇలా అను: త్వరలోనే ఎంతో బలాఢ్యులైన ప్రజలతో పోరాడేందుకు మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి ఉంటుంది లేదా వారు లొంగిపోతారు. అప్పుడు మీరు జిహాద్ ఆజ్ఞను శిరసావహిస్తే, అల్లాహ్ మీకు మంచి ప్రతిఫలం ఇస్తాడు.
ఒకవేళ మీరు పూర్వం విముఖులైనట్లు మళ్ళీ విముఖులైతే అల్లాహ్ మీకు అత్యంత బాధాకరమైన శిక్ష విధిస్తాడు. అయితే ఒకవేళ అంధుడు, కుంటివాడు, వ్యాధిగ్రస్తుడు జిహాద్ కొరకు రాకపోతే అందులో ఎలాంటి దోషమూ లేదు. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపేవానిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. విముఖుడయ్యే వానికి ఆయన వ్యధాభరితమైన శిక్ష విధిస్తాడు. విశ్వాసులు వృక్షం క్రింద నీతో విధేయతా ప్రమాణం చేస్తున్నప్పుడు అల్లాహ్ వారిని చూసి ఆనందించాడు. వారి హృదయాల స్థితి ఆయనకు తెలుసు. కనుక ఆయన వారిపై సకీనత్, శాంతి సంతృప్తులను అవతరింపజేశాడు. వారికి బహుమానంగా సమీపంలోని విజయాన్ని ప్రసాదించాడు. అపార విజయ ధనాన్ని వారికి అనుగ్రహించాడు. దానిని వారు త్వరలోనే పొందుతారు. అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, మహావివేకవంతుడును. అల్లాహ్ మీకు అమితమైన విజయ ధనాలను వాగ్దానం చేస్తున్నాడు. వాటిని మీరు పొందుతారు. వెంటనే ఆయన మీకు ఈ విజయాన్ని ప్రసాదించాడు. ప్రజల చేతులు మీ పైకి లేపకుండా నిరోధించాడు. ఇది విశ్వాసుల కొరకు ఒక సూచన కావాలని, అల్లాహ్ మిమ్మల్ని రుజుమార్గం వైపునకు నడపాలని. ఇదే కాకుండా ఇతర విజయ ధనాలను గురించి కూడా ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు. వాటిపై మీరు ఇంకా అదుపు సాధించలేదు. అల్లాహ్ వాటిని చుట్టుముట్టి ఉన్నాడు. అల్లాహ్కు ప్రతిదానిపై అధికారం ఉన్నది. ఈ అవిశ్వాసులు ఈ సమయంలో మీతో యుద్ధానికి దిగి ఉన్నట్లయితే నిశ్చయంగా వెన్ను చూపి పారిపోయేవారు. ఇక ఏ సహాయకుణ్ణి, ఏ రక్షకుణ్ణి పొంది ఉండేవారు కాదు. ఇది అల్లాహ్ సంప్రదాయం మొదటి నుండే వస్తూ ఉన్నది. మీరు అల్లాహ్ సంప్రదాయంలో ఏ మార్పును చూడలేరు. మక్కా లోయలో వారి చేతులను మీ నుండి, మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే. వాస్తవానికి ఆయన మీకు వారిపై ఆధిక్యం ఇచ్చాడు. మీరు చేస్తూ ఉన్నదంతా అల్లాహ్ చూస్తూ ఉండినాడు. సత్యాన్ని తిరస్కరించి, మిమ్మల్ని మస్జిదే హరాంకు రాకుండా నిరోధించి, కుర్బానీ ఒంటెలను వాటి వద్య స్థలాల దగ్గరకు చేరనీయకుండా చేసినది వారే కదా. మక్కాలో నీవు ఎరుగని విశ్వాసులైన స్త్రీ పురుషులు లేకుండా ఉన్నట్లయితే తెలియకపోవటం వల్ల నీవు వారిని కాలరాస్తావనే ప్రమాదం, దానివల్ల నీపై అపవాదు వస్తుందనే భయం లేకపోయి ఉంటే యుద్ధాన్ని ఆపటం జరిగేది కాదు. దానిని ఎందువల్ల ఆపటం జరిగిందంటే అల్లాహ్ తన కారుణ్యంలోకి తాను కోరిన వారిని ప్రవేశింపజేసేటందుకు. ఆ విశ్వాసులు వేరుగా పోయి ఉంటే మక్కా వాసులలోని అవిశ్వాసులను తప్పకుండా మేము కఠినంగా శిక్షించి ఉండేవారము. ఈ కారణం వల్లనే ఈ అవిశ్వాసులు తమ హృదయాలలో మూఢాభిమానాన్ని పెంచుకున్నప్పుడు అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై సకీనత్, శాంతి సంతృప్తులను అవతరింపజేశాడు. విశ్వాసులను భయభక్తుల మాటపై స్థిరంగా ఉంచాడు. వారే దానికి ఎక్కువ హక్కుదారులును, అర్హులును. అల్లాహ్కు ప్రతి విషయానికి గురించి తెలుసు. నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యమైన స్వప్నాన్ని చూపించాడు. అది పూర్తిగా సత్యానికి అనుగుణంగా ఉన్నది. అల్లాహ్ సంకల్పిస్తే మీరు తప్పకుండా మస్జిదే హరాంలో పూర్తి శాంతితో ప్రవేశిస్తారు. మీరు శిరోముండనం చేయించుకొంటారు, వెండ్రుకలను కత్తిరించుకొంటారు. మీకు ఏ భయము ఉండదు. మీకు తెలియని విషయానికి ఆయనకు తెలుసు. కనుక ఆ స్వప్నం నిజం కాకముందే ఆయన ఈ సమీప విజయాన్ని మీకు ప్రసాదించాడు. అల్లాహే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు. అది అన్ని ధర్మాలపై ఆధిక్యం కలిగి ఉండేలా చేయటానికి. ఈ వాస్తవానికి అల్లాహ్ సాక్ష్యమే చాలు. ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగాను ఉంటారు, పరస్పరం కరుణామయులుగాను ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు వారు రుకు సజ్దాలలో అల్లాహ్ అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతను అర్థించటంలో నిమగ్నులై ఉండటం కనిపిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటివల్ల వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. వారి గుణగణాలు తౌరాత్లో ఇలా ఉన్నాయి. ఇక ఇంజీల్లో వారు ఒక పంటపొలంతో పోల్చబడ్డారు. ఆ పొలం మొదట్లో మొలకను అంకురింపజేసింది,
తరువాత దానికి బలం చేకూర్చింది, ఆ తరువాత అది లావుగా ఏపుగా పెరిగింది, ఆపై తన కాండంపై నిలబడిరది. రైతులను అది ఆనందపరుస్తుంది. అవిశ్వాసులు వారి వృద్ధి వికాసాలను చూచి అసూయపడాలని, విశ్వసించి సత్కార్యాలు చేసే ఈ వర్గం వారికి క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేశాడు.